నమస్కారం, సత్య న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిద్ధార్థను హత్య చేసిన నిందితునికి ఉరిశిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తా. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రెండవ దశ కోవాక్సిన్ టీకాలు ప్రారంభించిన ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు. సేవాయి సంఘటన కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ఆరపోటలు పంపించేసిన బీజేపీ నాయకులు. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున ప్రశ్నించిన సునీల్ రెడ్డికి సమాధానం చెప్పే బాధ్యత మంత్రి ప్రశాంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించిన బీఎస్పీ నాయకులు. కమ్మర్పల్లి మండలం మసకొత్తు గ్రామంలో హత్య చేయబడ్డ బీజేపీ కార్యకర్త సిద్ధార్థ్ నాయక్ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్త అని పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడని, బీజేపీ కుటుంబం అని సిద్ధార్థ్ని మర్డర్ చేయించిండు ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి మర్డర్ రాజకీయాలను నువ్వు నిజామాబాద్ జిల్లాకు వేయదలుచుకుంటే ఇబ్బంది పడేది టీఆర్ఎస్ పార్టీ. ఈ గల్లీలో స్ట్రీట్ లైట్లు ఏమంటే ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళది అని స్ట్రీట్ లైట్లు వేయకుండా ఉన్నారు. సిద్ధార్థ్ వాళ్ళ తండ్రికి అనారోగ్యంతో ఆయన బెడ్ రిడన్ అయి ఉన్నాడు ఎప్పటి నుంచో. ఆయనకి సంవత్సరం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ రానియకుండా అడ్డుకున్న బాపతి ప్రశాంత్ రెడ్డి ఆయన తమ్ముడు. మళ్ళీ ఈయన మంత్రి, ఈయన 2-3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు. ఈయనకి సిగ్గుమానం అన్నది ఉంటే మర్డర్ రాజకీయాలు చేయదలుచుకుంటే దానికి అడ్డు అదుపు ఉండదు. భయపెట్టిస్తున్నారా? మర్డర్ చేసినోడు ఆ టీఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్, ఆయనకి భోజనాలు బిర్యానీలు పెట్టిస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి. గంజాయి అమ్ముకున్న వాళ్ళని కాపాడుతున్నట్టు గ్రామాలే కూస్తున్నది. ప్రశాంత్ రెడ్డి గంజాయిలు అమ్ముకున్నోడిని కాపాడుతున్నారని. నీ బతుకుకి ఇది కూడా అవసరమా అంటున్నా? ఇంత బతుకు ఈయన చంపినోడిని 1% కూడా కాపాడాలని చూస్తే కార్యకర్తల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, నేనే కాదు, రాష్ట్ర స్థాయి నాయకులు, దేశ స్థాయి నాయకులు కూడా దిగుతారు ఆశపొత్తూరులో. మర్డర్ చేసినోడు ఊరియ కంబం ఎక్కాల్సిందే. ఏమాత్రం నేను వార్నింగ్ ఇస్తున్న కమిషనర్ ఆఫ్ పోలీస్కి, టీఆర్ఎస్కి తొత్తులుగా వ్యవహారం చేయకండి. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా ఈ విషయంలో. ఆ బిర్యానీలు తినేదో ఫేస్బుక్లలో స్టేటస్లు మారుస్తూ ఉన్నాడు. ఆ ఫోటోలు కమిషనర్కి పంపించిన. ఏం సంగతి? ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ ఎస్ఐల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. ఏ రకంగా ఫోన్లు ఇస్తున్నారు అక్యూజ్డ్, మర్డర్ అక్యూజ్డ్. ఇటువంటి రాజకీయాలు ప్రశాంత్ రెడ్డి ఓటమి భయంతో చేయదలుచుకుంటే ఇలా సెక్రటరియట్లో ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి, రేపు జైల్లో ఉంటాడు. ఈ దేశంలో మంచి వాళ్ళు పోయినరు జైళ్ళకి. ప్రశాంత్ రెడ్డి is too small a fellow.
ఇలా మీరు చేసేది ఏమీ లేదు. మీరు రైతులకి నయా పైసా చేస్తలేరు, మీరు మహిళలకు ఏం చేస్తలేరు, మీరు గరీబులకు ఏం చేస్తలేరు. మీ ముఖ్యమంత్రి మోర్తాడుకు వచ్చిన సభలో వచ్చి వాగ్దానాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన వాగ్దానాలు 1% కూడా నెరవేర్చలేదు. తెలంగాణను నాశనం చేస్తున్నారు. ఇలా నువ్వైతే నీ నియోజకవర్గం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నడుస్తూ ఉన్నది. అందరికంటే ఎక్కువ గంజాయి నడుస్తున్నది బాల్కొండలని. కానీ నీ తమ్ముడే ఆ దందాన్ని వేస్తున్నట్టు ఊర్లు మాట్లాడుతున్నాయి, గ్రామాలు మాట్లాడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. సిద్ధార్థ్ని చంపినోడు ఉరి కంబం ఎక్కే వరకు ఊరుకునేది లేదు. ఎటువంటి కాపాడాలని ఏమాత్రం చేస్తే, పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ పెడితే ప్రశాంత్ రెడ్డిని చరిత్రహీనుడుగా మిగిల్చే కార్యక్రమం మేము చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ దశ కోవాక్సిన్ 200 టీకాలను వేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు తెలిపారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టీకా కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు మన 30 పడకల సామాజిక ఆసుపత్రిలో కోవాక్సిన్ సెకండ్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. కోవాక్సిన్ అనేది 4 నుంచి 6 వారాల మధ్య ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ అనేది ఇప్పుడు ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. సో మనకి ఈరోజు 200 డోసులు వచ్చినవి. సో 200 మందికి సెకండ్ డోస్ ఇవ్వడం జరుగుతున్నది. మళ్ళీ ప్రభుత్వం తదుపరి ప్రకటన వెలువరించే వరకు మేము ఎప్పుడు ఇస్తారని నిర్ణయిస్తాం. అనాతి కాలంలోనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి జిల్లాలోని అగ్రస్థానంలో నిలవడం జరిగిందని ముహూర్త సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మోర్తాడ్ ద్వారా నా మోర్తాడ్ సొసైటీ పరిధిలో పీబీసీలు మోర్తాడ్ మాపూర్ పాలెం వడ్డాడ్ దోన్పాల్ కొనుగోలు కేంద్రాల్లో మొత్తం కొనుగోలు చేసినవి 2,10,250 బస్తాలు. క్వింటాల్లో 84,000 క్వింటాలుగా ఉన్నది కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్క్ కూడా పంపడం జరిగింది. నేటి రోజు ఇట్టి కొనుగోలు కేంద్రాలని ముగిస్తున్నాము. ఇట్టి కొనుగోలు కేంద్రాలకు సహకరించినటువంటి శ్రీ మంత్రివర్యులు మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు డిసిఓ గారికి, డిఎస్ఓ గారికి, నిజామాబాద్ గారికి, జిల్లాకు గారులకు మరియు స్థానిక ఎంఆర్ఓ, ఎస్ఐ, ఏఓ మోర్తాడ్ గారులకు లారీలు సకాలంలో పంపించి మా ఈ విజయానికి దగ్గరగా పనిచేసిన యాదవ్ గారికి సంఘం యొక్క డైరెక్టర్లకు మరియు 6 గ్రామాల రైతులకు
మరియు మా సంఘ సిబ్బందికి నేను పిఎస్ఐ చైర్మన్ మోర్తాడు బద్దమాషం రెడ్డి గారిని వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఇంత తొందరగా 1 నెల 10-12 రోజుల్లోనే ఈ 2 లక్షల బ్యాగులు జోకడం చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన అమ్మాలీలు కూడా నేను 100 మంది అమ్మాలీలు కావాలనుకుంటే 60 నుంచి 70 మంది అమ్మాలీలు తెచ్చిన అమ్మాలీ యూనియన్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియదు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వలక్ష్మీ నరసయ్య, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిల సహకారంతో ఆహార పొట్లాలు పంపించేసినట్లు బీసీ మోర్చా అధ్యక్షుడు బాషెట్టి రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు. భారతీయ జనతా బీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని పిలుపు మేరకు సేవా హీ సంఘటన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఆర్మూర్ పట్టణ బీసీ మోర్చా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. వీరందరికీ కూడా బీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ బీసీ మోర్చాకు భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది అన్నం దొరకక రోడ్ల మీద పస్తులు ఉండే పరిస్థితి ఉన్నారు కనుక వారికి చేతనైనంత సహాయంగా భారతీయ జనతా పార్టీ బీసీ మోర్చా తరఫున మీరు సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. సేవ సందర్భంగా బండి సంజయ్ అన్న పిలుపు మేరకు, అరవింద్ అన్న పిలుపు మేరకు, బసవన్న పిలుపు మేరకు, వినయన్న సహకారంతో ఈరోజు రైస్ పొట్లాలు పంచడం జరిగింది. పెరిగిట్ బస్టాండ్, మామిడిపల్లి, ఆర్మూర్ బస్టాండ్, అంగర్ మార్కెట్, వలస కార్మికులకు, పారిశుద్ధ కార్మికులకు, రోడ్డుపైన వెళ్తున్న పేదలకు బీసీ మోర్చా ఆధ్వర్యంలో రైస్ పొట్లాలు పంచడం జరిగింది. మాకు సహకరించిన రైస్ పొట్లాలకు సహకరించిన వినయన్నకు మా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వినయరెడ్డి అన్న పాల్గొన్నారు, మరియు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఊర్ల శ్రీయన్న గారు పాల్గొన్నారు, మరియు ఎస్టీ మోర్చా మోహన్ గారు మరియు రవి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో తలపెట్టిన జొన్న రైతుల ధర్నాకు వెళ్లకుండా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని వేల్పూర్ మండలం పచ్చనడుకుల గ్రామంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్ల జొన్నలు పండించినటువంటి పంట దాదాపుగా 1,20,000 ఎకరాలలో సాగు చేయబడింది. ఇందులో అధికంగా సాగైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో 40 నుంచి 50,000 ఎకరాలలో సాగు చేయబడింది. అట్లాగే సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ లాంటి జిల్లాలలో ఈ తెల్లజొన్న పంట సాగు చేయబడింది. ఈ పండించినటువంటి పంటను కనీసం మద్దతు ధర 2,620 రూపాయలు ఉంటే ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల కేవలం దళారులు 1,000 నుంచి 1,200 రూపాయలకే కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా బోత్ ప్రాంతంలో రైతులంతా ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోతే ఒక రైతు మల్లేశన్ రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న నేను అక్కడికి వెళ్ళి పరామర్శించి వస్తున్న క్రమంలో రైతులంతా కూడా ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ఇవాళ ఎట్లన్నా వేసి రోడ్డు మీదకి ధర్నా చేసి ఒత్తిడి తీసుకొద్దామనేటువంటి కార్యక్రమం తీసుకుంటే దానికి పోకుండా ఆ ధర్నాకు పాల్గొనకుండా అర్ధరాత్రి వచ్చేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇవాళ ప్రజలచే ఓట్లేసి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు సరిగా పాలించక వాళ్ళు చేయాల్సినటువంటి కొనుగోలు చేసినటువంటిది పంటను కొనుగోలు చేయలేక ఇవాళ రైతులు రోడ్ల మీద తీసుకొచ్చేసి ఆ రైతులకు మద్దతు తెలుపుతుంటే ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడం అనేది రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే బూత్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసి అలాగే ఆదిలాబాద్లో ఏఏసీ సెక్రటరీ సుజాత గారిని కూడా గృహ నిర్బంధం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చక్కగా ఉంటే మేము రోడ్డు మీకు రావాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఇంకా వారం రోజుల్లో వర్షాలు వస్తాయి,
మరి ఈ పంట అంతా కూడా ఎవడు కొనలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ ప్రాంతంలో అంతా కూడా కేవలం ఒక జొన్న ఒక మక్క తప్ప వేరే పంట రాదు. ఇవాళ మక్కలు కొనుగోలు చేయట్లేదు, అట్లాగే తెల్ల జొన్నలు కొనుగోలు చేయట్లేదు. మరి రేపు రాబోయేటువంటి ఖరీఫ్కి పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? కాబట్టి కలత చెందే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే మీరు ప్రభుత్వం మీద వ్యవహరిస్తే రేపు ఈ పండించినటువంటి పంట రైతులంతా కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఈ తెలంగాణ ప్రజల్ని రైతుల్ని ఆ వైపు పోయేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికన్నా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఆదిలాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అలాగే సంగారెడ్డి, వికారాబాద్ ఈ పంట ఏడైతే పండిందో ఆ పంట పండించినటువంటి జిల్లాలలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించి ఒక రైతాంగం తరపున పొద్దున లేసే చెప్తూ ఉంటారు, మేము రైతు పక్షపాతులము, రైతు లేని రాజ్యం లేదని చెప్పి చెప్తున్నటువంటి నాయకులు ఇవాళ కళ్ళు తెరవండి, మాట్లాడండి. మీరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి? మరి మీరు మాట్లాడారు, మేము మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి కేసులు పెడుతుంటే మరి రైతులను ఆదుకునేది ఎవరు? కాబట్టి మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే, మీకు నిజంగా బాధ్యత అనేది ఉంటే ఇవాళ మాట్లాడి కేసీఆర్ గారితో మాట్లాడి స్పందించి ఈ పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే యావత్ రైతాంగం అంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక దిక్కు పంటలన్నీ ఇబ్బందులు పడి దళారు చేత మోసపోతుంటే ప్రభుత్వం మద్దతు ధరల పంటలను కూడా కొనుగోలు చేయలేకపోతే ఇవాళ అడుగుతున్న వారిని కూడా అరెస్ట్ చేసి అనగదొక్కుతూ ఉంటే రైతాంగం అంతా కూడా కళ్ళు తెరవాల్సినట్టు అవసరం ఉన్నది, తిరగబడాల్సినట్టు అవసరం ఉన్నది. లేకపోతే రైతు బతుకంతా కూడా ఆగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికన్నా యావత్ రైతాంగం అలాగే మేధావులు విద్యార్థులంతా కూడా ఆలోచన చేసి రైతాంగం పక్షాన నిలబడాలని చెప్పేసి మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వీళ్ళు ఇలా పెట్టినటువంటి ధర్నాకు పోకుండా ఏదైతే అడ్డుకొని అరెస్ట్ చేసిరో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అరెస్ట్ చేయొచ్చు, కానీ మరో రోజు మరో రకంగా కూడా ఒత్తిడి తేవడానికి ఖచ్చితంగా రైతాంగం పక్షాన కొట్లాడుతూ నిరంతరం వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మోడుతల మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బీఎస్పీ నాయకులు సునీల్ సేన సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొంతమంది అంటున్నారు శివరాజకీయం చేస్తూనే ఉంటున్నారు. మేము శివరాజకీయం చేయడం లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా మేము కారణం తీయాలంటున్నాము. ఇట్లాంటి నేరాలు ఇట్లాంటి హత్యలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ జరిగినటువంటి హత్యలో ఎవరెవరు భాగస్వామ్యంలో వాళ్ళందరికీ శిక్ష పడాలంటే ఖచ్చితంగా కారణాలు తీయాలని చెప్పి మా నాయకులు డిమాండ్ చేసి వాస్తాము. ఇప్పటికి కూడా మరోసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కారణాలు తీసి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఆ హత్యకు గల కారణాలు ఏంటి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలన్నదే మా నాయకుల యొక్క ఉద్దేశము, మా యొక్క ఉద్దేశం. కాబట్టి మేము ఈ పత్రికాముఖంగా మేము కోరేది ఏంటంటే ఏం చేయమని ఇప్పటికి కూడా ఆ ఇంటికి ఒకసారి వెళ్ళండి, ఆ ఇంటి యొక్క పరిస్థితులు చూడండి. మంచాన పడినటువంటి తండ్రి గత సంవత్సరం క్రితము యాక్సిడెంట్ అయి ఆయన వెన్నుపూస వెళ్ళిపోయి కాల్చెత్తలు పడిపోయి మంచాన పడినటువంటి తండ్రిని ఒకసారి చూడండి. దీనాది స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని మా నాయకుడు ఆదుకుంటున్నాడు. ఆ అండవంతాన్ని భరోసా ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని ప్రతిరోజు పరామర్శిస్తున్నాడు. ఆ కుటుంబానికి ఏదైనా సహకరిస్తాడని చెప్పి మా నాయకుడు ముందుకు వచ్చాడు. అట్లాంటి నాయకుల పైన మీరు ఎలాంటి ఉదచర్య విషయాలు కానీ రాజకీయ పరంగా కానీ ఇట్లాంటి చిల్లర పిల్లల మాటలు మాట్లాడకుండా మీరు చిత్తశుద్ధిగా ఉంటే, మీ లోపల మంచి చేయాలనుకుంటూ ఉంటే ఖచ్చితంగా కుటుంబానికి ఆదుకోండి.
ఆ కుటుంబం లోపల ఎప్పుడైతే గతం లోపల సంవత్సరం నుంచి స్వయాన మంత్రి గారికి ఎన్నోసార్లు వాళ్ళ కొడుకు వినతిపత్రం వేయడం జరిగింది. సీఎం ఫండ్ వరకు అభ్యర్థన చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ ఫైల్ ఇవ్వలేదు, ఇప్పటికి కూడా రూపాయి సహకారం చేయలేదు. అట్లాంటి మీరు మా నాయకుడు చేసినటువంటి సహాయ సహకారాలను మీరు ఏది చూపుతారా? ఇట్లాంటి మాటలు మానుకోండి. మీరు ఈ పాల్గొన్న కాన్ఫరెన్స్లో మీతో పాటు మేము పోటీ చేసినాము, మీరు పోటీ చేసారు, ప్రజలు మీకు గెలిపించారు, మీకు అధికారం ఇచ్చారు, మాకు ప్రతిపక్షం ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము గుర్తించి మాట్లాడతాము, ప్రశ్నిస్తూనే ఉంటాము, మాకు అవసరం బట్టి మేము మాట్లాడుతూనే ఉంటాము. మాట్లాడే స్థాయిలో మేము మాట్లాడే దిశలో మేమున్నాము, మీరు సమాజం చెప్పే దిశలో మీరున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే, మేము అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఇట్లాంటి మాటలు మానుకొని మరి ఏది ఏమైనా కానీ ఇప్పటికి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంజాయి మీద ఇంత పోరాట చేస్తున్నాము, మరి గంజాయి మీద ఒకనాడు కూడా మీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు? ఖచ్చితంగా గంజాయి కూడా పట్టుకోండి, గంజాయి కూడా నాయకులు కూడా పట్టుకోండి, వాళ్ళను బయట పెట్టండి, వాళ్ళకి శిక్షించండి. ఎన్నో కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి, వాళ్ళ యువకులందరూ ఖరాబ్ అవుతున్నారు, వాళ్ళ నాకు నమ్ముకున్న తల్లిదండ్రులు కూడా భద్రత పడుతున్నారు. దయచేసి గంజాయిని కూడా మీరు అరికట్టాలని చెప్పి మీ నాయకుడికి చెప్పి మీ నాయకుల ద్వారా దాన్ని పట్టి బయట తీసి వాళ్ళు శిక్షించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఏదేమైనా మేము ఇప్పుడే కాదు రేపటిదాకా కూడా ఈ కేసులో చివరి దశ దాకా మా నాయకుడు ఆ కుటుంబానికి అండగా ఉంటాడు. ఖచ్చితంగా ఆ కేసులు ఛేదించేంత వరకు, దోషులకు శిక్ష పడేంత వరకు, ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా నాయకుడు మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కమ్మర్పల్లి మండల కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కమ్మర్పల్లి సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జనార్దన్ కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి, అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి, అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. దున్నే వాడికే భూమి కావాలి, దున్నే వాడికే భూమి కావాలి. దేశంలో ఉన్నటువంటి రాజ్య హింసను వ్యతిరేకిస్తూ రాజ్యం ఒక దిక్కు దాడి చేస్తుంటే దాన్ని అధిగమిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసము ఎనలేని కృషి చేసినటువంటి జనార్దన్ అన్న, అట్లాగే అతివాదానికి మితవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పేదల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి జనార్దన్ అన్న ఈరోజు ఏ పోలీసులో శత్రువులో సంపుతారనుకుంటే ఈ కరోనా మహమ్మారి కామ్రేడును పుట్టన పెట్టుకున్న సంగతి మనకు తెలుసు. ఎందుకనంటే ఈ దేశంలో విప్లవం రావాలంటే, ఈ దేశంలో మార్పు రావాలంటే మనము ఇంకా కృషి చేయవలసిన అవసరం ఉంది. మనము ఏదైతే జనార్దన్ అన్నకు నిజమైన నివాళులు అర్పించడం అంటే తన త్యాగాలు ఏవైతే ఉన్నాయో తను వదిలి వెళ్ళినటువంటి ఏదైతే బాట ఉందో ఆ బాటను నడిచి తన ఆశయాన్ని నెరవేర్చినాడే, దున్నేవాడికి భూమి దక్కినాడే, పేద ప్రజలు విముక్తి జరిగినాడే తనకు నిజమైన నివాళులు అర్పించినట్టయితుందని చెప్పేసి తెలియజేస్తూ, అట్లాగే ఈ దేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంకి వచ్చిన నుంచి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అధికారం నుంచి ఎంతో మంది విప్లవకారుల్ని పొట్టన పెట్టుకున్న సంగతి మనందరికీ తెలుసు. దాన్ని అందరికీ అధిగమిస్తూ ఇవాళ న్యూ డెమోక్రసీని బలోపేతం చేసినటువంటి జనార్దన్ అన్నకు విప్లవ జోహార్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిద్ధార్థను హత్య చేసిన నిందితునికి ఉరిశిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. 2వ దశ కోవాక్సిన్ టీకాలు ప్రారంభించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు. సేవా హీ సంఘటన కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ఆహార పొట్టలు పంపించేసిన బీజేపీ నాయకులు.
ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున ప్రశ్నించిన సునీల్ రెడ్డికి సమాధానం చెప్పే బాధ్యత మంత్రి ప్రశాంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించిన బీఎస్పీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.